ఒక మనిషికి 7 జన్మలుంటాయి. ఒక జన్మలో చేసిన పాపపుణ్యాలు ఈ జన్మలో అనుభవించడానికి మళ్ళీ పుట్టాడు అని ఒక మాట అంటూ ఉంటారు. నిజంగా మనిషికి 7 జన్మలుంటాయా? లేదంటే ఒక జన్మలో మనిషిలాగా, ఒక జన్మలో కుక్కలాగా, ఒక జన్మలో పక్షిలాగా ఇలా పుడుతూ ఉంటారా? నాకున్న డౌట్ ఏంటి అంటే చిన్నప్పటి నుండి నాది ఇదొక డౌట్ అనమాట. ప్రతి జన్మలో మనిషిలానే పుడతారా? లేదంటే ఒక్కో జన్మలో ఒక్కోలా పుడతారా అని. ఇలా నేను మాత్రమే ఆలోచిస్తానా? లేకపోతే నాకులాగా ఇంకెవరికైనా వస్తాయా ఇలాంటి థాట్సు? నాకు మాత్రమే వస్తున్నాయా? నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అనే ఇంట్రెస్ట్ కూడా ఉండింది నాకు తెలుసుకోవాలని. సో, అందుకోసమే మళ్ళీ అడుగుతున్నాను నేను. ఎవరైనా నాకులాగా డౌట్స్ వస్తే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని చూసిన వాళ్ళు కూడా ఎవరైనా ప్లీజ్ కొంచెం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నిజంగా ఇలాంటివి జరుగుతాయా? అంటే మనిషి మంచి రూపంలోనే పుట్టి ఇంతకుముందు చేసిన పాపపుణ్యాలను అనుభవించడానికే మళ్ళీ మనిషి అవతారంలో ఎత్తుతారా? తప్పుగా అయితే ఎవరు అనుకోకండి. తెలిసిన వాళ్ళుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నేను ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎగ్ బిర్యానీ ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. నాకున్న లాంటి డౌట్స్ ఎవరికైనా ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియో మాత్రం తప్పకుండా చూసి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. మీరు చూసి ఇంకా మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ మరి. థ్యాంక్ యూ సో మచ్.